ఏ మహానుభావుడి దగ్గర ఇంకా సూర్యచంద్రుల యొక్క ప్రకాశం అవసరం ఉండదో, తానే కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడో అలాంటి వాడు అక్కడ ఉంటాడు. వాడు ఈ బ్రహ్మాండములను నిర్వహిస్తుంటాడు. ఈ చీకటిలో రథం వెళ్ళలేక కృష్ణ భగవానుని యొక్క గుర్రములు కూడా డస్సిపోయి నిలబడిపోయి రథం ఆగిపోయింది. ఈ గాఢాంధకారం ఏమిటి బావా, భయం వేస్తోంది, అసలు ఎక్కడికి వెళ్ళాలి మనం అని అడిగాడు అర్జునుడు. నువ్వు భయపడకని సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు కృష్ణ భగవానుడు. అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురు సృష్టించింది. ముందు సుదర్శనం నడుస్తుంటే వెనక కృష్ణ పరమాత్మ రథం వెడుతోంది. ఈ రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు సుదర్శనాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజోమండలం కనపడింది. అపారమైన మనశ్శాంతి కలిగింది. పాల సముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు నల్లని వస్త్రములు కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడు మీద హేళగా పడుకొని తన కుడి చేతిని ఇలా శిరస్సు కింద పెట్టుకుని పడుకుంటే ఆదిలక్ష్మి పాదములొత్తుతోంది. అటువంటి స్వరూపాన్ని కృష్ణార్జునుడు దర్శనం చేశారు.